ముందు నుంచి జనసేన నాయకుడు చెప్తూ వచ్చింది ఏమంటే నాకు ముఖ్యమంత్రి సీటు నాకు ఇమీడియట్ పోయి కూర్చోవాలని ఆశ లేదు, మంచి నాయకత్వం రావాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు. యూపీలో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు, కలిసినారు. వాళ్ళు ఎందుకు కలిశారు? బీజేపీని ఓడగొట్టాలని. సో అదేవిధంగా ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము, అది లీడర్స్ దే హ్యావ్ టు టేక్ ది డిసిషన్. బట్ ఇప్పుడేమో డెఫినెట్గా నేను చెప్పగలుగుతున్నాను, కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుపాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది మాత్రం 100% అది. మళ్ళీ మీరు ఎలక్షన్లకే మొదలు పెట్టారు. ఒకవైపున జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభల సీట్లు తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం, పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటెక్కి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీతో ఎక్కడా విభేదాలు రాలేదు. ఒకే విభేదం, మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు అనుకున్నట్లు పోరాడలేదు, మీరు పోరాడితే వచ్చేది అనేది ఆయన అభిప్రాయం. సో ఆయన అది ఆ సబ్జెక్ట్ వరకు ఆయన ప్రాబ్లీ తృప్తే చెందింటారు. ఎందుకంటే కంటిన్యూస్గా అంటే చంద్రబాబు గారి అభిప్రాయం అంటే మనం మొదటి రోజే పోరాడితే గోదావరికి బడ్జెట్ వచ్చేది కాదు, లేకపోతే కొన్ని ఫండ్స్ వచ్చాయి. సో అంచెలంచెలుగా వారు ఇస్తారు అని ఆశతో అంచెలంచెలుగా వచ్చిండేవి తీసుకొని ఇంకా రాదు, కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాలకు ఇచ్చి మన రాష్ట్రానికి ఇవ్వము అని ఎప్పుడు చెప్పారో అప్పుడు బాటమ్ లైన్ ఫిక్స్ చేశారు, ఫైట్ అన్నారు. ఆ రోజు మేము క్లారిటీగా చెప్పడం జరిగింది, భారతదేశంలో సీనియర్ లీడర్లో జైంట్ లీడరు మా చంద్రబాబు నాయుడు గారు, ఆయన చక్రం తిప్పినాడంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. తెలిసి తెలియకుండా మాట్లాడకు, పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, పెద్దరికం నిలబెట్టుకోండి, ఇష్టానికి మాట్లాడకండి మీరు. For more updates, please subscribe 99 TV Telugu.